నమస్తే. పెద్ద సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది యువత పెడుతున్నటువంటి కామెంట్లు, చాలామంది భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నటువంటి క్రమంలో సరే సినిమా సక్సెస్ అయింది, వాళ్ళకు బోల్డని డబ్బులు వచ్చినాయి, మనం సినిమా చూసినాం, ఆనందించినాం. కొన్ని విషయాలు ఈ సినిమా ద్వారా యువత ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలు పంచుకుందామనేటువంటి ఆలోచనతో మీతో మాట్లాడడం జరుగుతున్నది. పెద్ద సినిమా హీరో రామ్ చరణ్ తేజ్. ఆయన గ్లోబల్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు. తండ్రికి తగిన తనయుడు, తండ్రికి మించిన తనయుడు అనే దానికి నిర్వచనం. ఎందుకంటే వినయంలో కానీ, విధేయతలో కానీ, పెద్దల పట్ల గౌరవాన్ని చూపించడంలో కానీ, డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ రామ్ చరణ్ నిజ జీవితంలో కూడా హీరోనే. అంత పెద్ద తండ్రికి, అంత గొప్ప తండ్రికి కొడుకై ఉండి ఒక హీరోగా తండ్రి పేరును ఎట్లా నిలబెట్టాలో ఎప్పటికప్పుడు చాలా ప్రయత్నపూర్వకంగా ఆ స్టార్డమ్ కాపాడుకుంటున్నాడు. తండ్రికి మించినటువంటి తనయుడు. ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా, ఏ వేదికల మీద కూడా ఒక్క మాట కూడా గర్వంగా మాట్లాడడం ఇట్లాంటి ఎప్పుడన్నా మనం చూసినామా? ఎప్పుడూ దాదాపుగా లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నాడు. సంస్కారం పోతపోసినట్లున్నటువంటి మనిషి. మనం కూడా అందరం చూసినాం. అయ్యప్ప మాలలో ఉండి ఏడాదికి దాదాపుగా చాలా 6 నెలలు పూజలోనే అయ్యప్ప మాలలో ఉండి అయినా క్రమశిక్షణతో తన శరీరాన్ని నిర్మించుకున్న విధానం, సినిమా పట్ల అతను చూపినటువంటి అంకిత భావం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సరే, సినిమాలు అనేవి ఎప్పుడైనా కూడా ఏ హీరోకైనా కూడా సినిమా బాగా హిట్ అయితే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఆ సినిమా ఆ వారం రోజులు ఎంజాయ్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు, ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయిందనుకోండి, వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు, వారం రోజులు మళ్ళీ ఆలోచించుకుంటారు, ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఓ 10-15 రోజులు మనం ఇంకా బాహుబలిని గుర్తుపెట్టుకున్నాం, కానీ ప్రభాస్ ఎప్పుడో మర్చిపోయినాడు. ఏ హీరో అయినా అంతే. మరి ఆ హీరోను మనం అనుసరిస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా మనం ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చాలా బాగుంది, అరుస్తూ మైకుల ముందు ఈ దట్టీలు కట్టుకొని చాలామంది యూత్, ఎందుకంటే అక్కడ బ్యానర్లు కట్టి ప్రీమియర్ షోలకు వెళ్ళి, ప్రీమియర్ షోలు అనేవి ఫ్యాన్స్ చూస్తున్నటువంటి షోస్. సినిమా వాళ్ళు బాగా 350 కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు. డబ్బులు ప్రీమియర్ షోలో డబుల్, మామూలు రేట్ల కన్నా కూడా 600, 700, 1000 రూపాయలు వాళ్ళు వసూలు చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నారు. మనం బ్యానర్లు కట్టిన వాళ్ళం, ఆ సినిమా కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వాళ్ళం, రోజుల తరబడి వాళ్ళ ఫంక్షన్లు చేసుకుంటుంటే టీవీల ముందు కూర్చొని ప్రోగ్రాంలకు వెళ్ళి చూసిన వాళ్ళం. సినిమా అయిపోయిన తర్వాత మనమేంటి అని ప్రశ్నించుకుంటే మళ్ళీ ఏముండదు. వాళ్ళు బాగానే ఉంటారు, మన పని మనం చేసుకోవాల్సిందే. ఇది ఆలోచించుకోవాల్సినటువంటి తీరు. ఏ హీరో గురించి గొంతు చించుకునేటువంటి ఏ యువకుడికైనా, ఏ హీరో అయినా పిలిచి ఎప్పుడైనా నెల జీతం ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ ఎప్పుడైతే మనం చూడలేదు. మరి ఎందుకు అరుస్తున్నామో తెలియదు. సినిమా వాళ్ళు బాగా బాగుపడితే, మీ హీరో గొప్ప అయితే, నా హీరో గొప్పవాడైతే నాకేమొస్తుందో తెలియదు. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ బాగానే ఉంటారు. 1000 కోట్ల ఆస్తులున్నా పొద్దున్న లేస్తే మళ్ళీ కష్టపడతారు. పొద్దున్నే 5 గంటలకు లేస్తారు, కష్టపడతారు. మరి మనము ఆ సినిమాలు తెల్లవార్లు చూసి, ఆ ప్రోగ్రాములు చూసి, ఆ డ్యాన్సులు చూసి ఎప్పుడైనా పొద్దున్నే లేచిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఆలోచించుకోవాలి. ఏ హీరో కూడా ఎవరికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇవ్వడు, ఓ మరో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడు, నెల శాలరీ ఇవ్వడు ఏ ఫ్యాన్ కూడా. మరి సినిమా అంటే ఎందుకు వెర్రెత్తిపోవడమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అనేది చాలా కాలంగా ఉన్నాయి, 70-80 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు యూత్ చూస్తారు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటే అది చాలా బాగుంటుంది. అంతేగాని ఈ సినిమా మాయలో పడి, ఒక సినిమా మాయనే కాదు, ఇప్పుడున్నటువంటి యూత్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి యూత్కి. చాలా ఐపీఎల్ మ్యాచ్లు వస్తాయి, ప్రతి బాల్ను చూస్తాం. ఎందుకో తెలియదు, రిజల్ట్ తెలుసుకున్నా సరిపోద్ది.
పోనీ మనం ఇన్ని బాల్ చూసిన తర్వాత, ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత మనం క్రికెట్ ప్లేయర్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. అది లేదు. అది పోయిన తర్వాత మళ్ళీ సినిమాలు, ఇది పోయిన తర్వాత మళ్ళీ రీల్స్, ఇది పోయిన తర్వాత మళ్ళీ చాటింగ్, లేట్ నైట్ పార్టీలు, కిట్టి పార్టీలు. మనమేం నేర్చుకుంటున్నాం? బాగుపడేవాడు బాగుపడుతూనే ఉన్నాడు. మనం ఎక్కడున్నాం అనేది మనం ఎప్పుడు ప్రశ్నించుకున్నది లేదు. మనల్ని ఎవడు బాగు చేయాలో తెలియదు. పోనీ పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నామా? టీచర్లు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నామా? మనకి హీరోలు ఎవడా అంటే కన్న తల్లిదండ్రులు కాదు, వాడెవడో హీరో, వాడు మనకు హీరో. ఎందుకో తెలియదు. పోనీ వాడే హీరో ఒప్పుకుందాం. అతడు చేసినటువంటి పనుల్లో మనం ఏమైనా చేసినాం, అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు, నా హీరో అంటున్నావు. నీ హీరో చేసే పని నువ్వు చేస్తున్నావా? నీ హీరో డ్యాన్స్ మాస్టర్ని గౌరవిస్తాడు, నీ హీరో తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడు, నీ హీరో తన ప్రొఫెషన్ని గౌరవిస్తాడు, నీ హీరో తన కెరీర్ని గౌరవిస్తాడు, నీ హీరో తన చుట్టూ ఉండేటువంటి పోటీ ప్రపంచాన్ని గౌరవిస్తాడు. ఎంత పోటీ ఉన్నా కూడా ది బెస్ట్గా ఎట్లా నిలబడాలి, నెంబర్ 1గా ఎలా ఉండాలి, స్టార్డమ్ ఎలా కాపాడుకోవాలి చేస్తాడు. ఎంత తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా కూడా. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ గురించి ఊరికే మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అట్లా జీవితాన్ని నెట్టుకుపోతూ ఉంటాం. పెద్ద సినిమాలో హీరో అంటాడు, మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు, అని తన జీవితంలో చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తాడు. మరి మనమేం చేస్తున్నాం? యువకుడిగా మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నది ఒకటే జీవితం కదా, ఎవరికైనా, హీరోకైనా అంతే, మన ఫ్యాన్స్కైనా అంతే, ఎవరికైనా ఒకటే జీవితం. ఆ ఒక జీవితంలో చేసే ప్రయోగాలు ఏంటి? హీరో ఎన్ని ప్రయోగాలు చేశాడు? ఎన్నో ప్రయోగాలు చేశాడు. మనమేం ప్రయోగాలు చేస్తున్నాం? మనకెన్ని పనులు తెలుసు? హీరో గారు క్రికెట్ నేర్చుకుంటారు. క్రికెట్లో తనకు కానీ ది బెస్ట్ అవుతాడు, తనకు కానీ తన ఊరికి కానీ ప్రయోజనం లేదు, ఈ క్రికెట్ వల్ల నేను ఎదగలేను అని అర్థం చేసుకున్న తర్వాత వెంటనే కుస్తీకి మారిపోతాడు. కుస్తీలో ఒక దశకు వెళ్ళిపోయిన తర్వాత తను ఇంకా అంతకు మించిన వెళ్ళలేడు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ రన్నింగ్ వెళ్ళిపోతాడు, దానికి తగిన పనులు చేస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు ఎన్ని స్కిల్స్ తెలుసు, ఎన్ని కోర్సులు చేసినాం, మన కెరీర్లో ది బెస్ట్గా నిలబడడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం? పోనీ ఎంత టైం కేటాయిస్తున్నాం? ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలంటే, బాగుపడేవాళ్ళు వాళ్ళు బాగుపడుతూనే ఉన్నారు. వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే డబ్బులు సంపాదించుకొని వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది చూస్తున్నటువంటి యూత్ మాత్రం ఆ హాల్లో కూర్చున్నప్పుడు కనీసం ఎప్పుడైనా ఏ ఫ్యాన్ అయినా ముందు కూర్చున్నట్టుగా ఎప్పుడైనా గమనించినామా మనం? వెనక ఎక్కడో కూర్చుంటారు. అంటే అరిచేవాడికి ఎప్పుడు ముందు స్థానం లేదు. పేపర్లు చల్లేవాడికి, పూలు చల్లేవాడికి, బ్యానర్లు కట్టేవాడికి, దండలేసేవాడికి వాడి స్థానం అంతే. దాని నుంచి ఏమి నేర్చుకొని ఎట్లా ఎదగాలి అనేది అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు హీరో గారికి ఊళ్ళో రైలు ఆగదు. పెద్ద సినిమాలో క్లైమాక్స్లో రైలు ఆగిన తర్వాత ఊరంతా బాగుపడినట్టుగా చూపిస్తారు. చాలా అద్భుతం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రైలు ఆగే ఊళ్ళు బోళ్ళను ఉన్నాయి భారతదేశంలో. 99.99% రైలు ఆగుతాయి, విమానాలు ఆగుతాయి, కార్లు, బైకులు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏ గవర్నమెంట్ అయినా కూడా వాళ్ళ ప్రజలు బాగుపడడానికి బోలెడన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎంతమంది యూత్ దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆలోచించుకోవాలి కదా. సౌకర్యాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు అంటే, మనకేం కావాలి? ఏమీ లేకుండా వాళ్ళ ఊళ్ళో ఏమీ లేదు. ఇప్పుడు ఆయన రైలు ఆగడం కోసం ప్రయత్నం చేసి ఎదిగితే హీరోగా కనిపించాడు. మరి మనకు అన్నీ ఉన్నాయి కదా. మన గురువులు, మన గవర్నమెంట్, మనల్ని పరిపాలించే గవర్నమెంట్ ఎందుకు హీరోగా కనిపించట్లేదు? మన టీచర్స్ మనకు ఎందుకు హీరోగా కనిపించట్లేదు? ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రజలకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, యూత్ నుంచి ఎట్లాంటి బెనిఫిట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. యూత్ అంటే అందరికీ గౌరవమే. స్వామి వివేకానంద భారతదేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది అన్నాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మీరు భగవద్గీత చదవకపోయినా నాకు అభ్యంతరం లేదు, గుడికి వెళ్ళకపోయినా నాకు అభ్యంతరం లేదు, మీరు కనీసం ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్లో ఉండండి నాకు చాలు అన్నాడు స్వామి వివేకానంద. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అని. కానీ భారతదేశానికి తమ ప్రాణాలను అర్పించినటువంటి స్వాతంత్ర్య సమరయోధులు కదా మనకు హీరోలు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళు కదా మనకు హీరోలు కావాలి. మరి ఎవరు హీరోలు అవుతున్నారు?
ఏమి నేర్చుకుంటున్నాం? వీళ్ళెవరిని పక్కబెట్టి సినిమా వాళ్ళను ఆరాధిస్తున్నాం, అడ్మైర్ చేస్తున్నాం. పొద్దున్న లేస్తే సినిమా పరిభాషనే. ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఇట్లా ఆడుతోంది, నెక్స్ట్ సినిమా ఈ ప్రాజెక్ట్ ఉంది. అరే నీకెందుకు పోయి? వాళ్ళు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నీకేమైనా ఇచ్చిందా? నీకు 1000 రూపాయలు ఇచ్చిందా? నీ దగ్గరే మొదటి షోకు 1000 రూపాయలు లాక్కుంటున్నారు. నీకు అర్థమవుతుందా? నువ్వేమి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావు? కనీసం కొన్ని విషయాలు, పెద్ద సినిమాలో హీరో గారికి పెద్దికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటంటే పాపం చదువు లేదు. ఎందుకు లేదు అని అంటే గత 30 ఏళ్ళుగా ఆ ఊరు అభివృద్ధి చెందదు, అసలు అక్కడికి బస్సు వెళ్ళదు, ఒక ప్రయాణ సాధనాలు వెళ్ళవు, వాళ్ళు కొండల్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి, చాలా ఇబ్బందికరంగా కూడా. చదువు లేదు కాబట్టి బీడీ తాగుతాడు, కాబట్టి చిల్లరగా తిరుగుతాడు. తెలిసిందల్లా ఆ కొండ కిందూరు నుంచి ఆ విజయనగరం వచ్చి అక్కడ ఓ క్రికెట్ బ్యాట్ ఒకటి తెలుసు కాబట్టి అది గ్రౌండ్లో ఆడతారు. వాళ్ళు శారీరకంగా మంచి పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటాడు కాబట్టి మంచి స్టైలిష్ బ్యాటింగ్ చేస్తాడు. ఆయన లక్ష్యం ఏంటి? తాను ఎదగడం కాదు, తన ఊరికి రైలు ఆపడం కోసం ఏం చేయాలి అని. పెద్ద సినిమా బాగుంది, మీరు బాగాలేదంటున్నారు, లేదంటే పెద్ద సినిమా ఇంత కలెక్ట్ చేసింది, మా హీరో గొప్ప అనే మీకు ఒకటే సూటి ప్రశ్న. నీకేం లక్ష్యం ఉంది? చదువు రాని పెద్దికి తన ఊరిని బాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. నువ్వు ఇంత చదువుకున్నావు కదా, నీకేం లక్ష్యం ఉంది? నువ్వు ఊరిని ఏం బాగు చేయకు, నీ ఇంటిని కూడా బాగు చేయకు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఏమైనా లక్ష్యం పెట్టుకున్నావా? ఏం చదువు రానోడు ఇంటర్నేషనల్ స్థాయిలో నేను వెళ్ళి అక్కడ మీడియా ముందు మాట్లాడితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా నా ఊరి గురించి తెలవాలని ఆయన తపన పడితే నీకేం లక్ష్యం ఉంది? ఏం చేసినావు? సినిమా అంటే ఏం డ్యాన్సులు ఫైట్లు చూసి బాగుందని బయటకు వచ్చి మళ్ళా పొద్దున్న లేస్తే మళ్ళా ఇంకా ఈ రొటీన్ లైఫ్లో పడిపోవడమేనా? అది కాదు జీవితం అంటే. పెద్ద చెప్పినట్లుగానే మళ్ళీ పుడతావా ఏంటి? ఏదైనా సాధించరాదు ఈ జీవితంలో? ఒకే ఒక్క జీవితం కదా. ఏ గోల్ లేకుండా అట్లా వెళ్ళిపోతే పోనీ నీ హీరో గారికి నచ్చుతుందా అది? ఇప్పుడు ఒక ఫ్యాన్స్ గానో లేదంటే ఒక ప్రజలు గానో యూత్ గానో ఏ గోల్స్ లేకుండా ఇట్లా బతికేస్తుంటే హీరోలకు ఆ మాట అయినా నచ్చుతుందా? అట్లేం కాదు కదా. తనను తాను ఎట్లా మలుచుకున్నాడో ఆలోచించుకోవాలి. ఆ లక్ష్యం ఎట్లా సాధించాడు? నువ్వేం లక్ష్యం పెట్టుకున్నావు? నువ్వేం సాధించాలి? దానికి లక్ష్యం పెట్టుకున్న తర్వాత సాధన, ప్రాక్టీస్. రామ్ చరణ్ తేజ్ బాడీ ఏంటండి అది? మొదటి సినిమా నుండి ఇప్పటి సినిమా వరకు అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్ అది? ఎట్లా మారుతున్నాడు? ఎందుకు మారుతున్నాడు? సినిమా నుంచి సినిమాకి ఎట్లా మారుతున్నాడు? సినిమాలు పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుండడం, బాగాలేవడం ఈ పక్కకు పెట్టు. ఒక మనిషిగా ఎట్లా ఎదుగుతున్నాడు? ఒక పాత్రలో ఎట్లా జీవించాడు? అసలు వేరే పెద్ది తప్ప అక్కడ రామ్ చరణ్ కనపడలేదు. ఆయనకు 100కి 100 మార్కులు. మరి ఎంత ప్రాక్టీస్ చేస్తే వచ్చింది అది? ఎంత కమిట్మెంట్ ఉంది? నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు? పొద్దున్న లేచి మార్నింగ్ వాక్ వెళ్తున్నావా? జిమ్కి వెళ్తున్నావా? నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావా? మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నావా? అయ్యప్ప మాలలో ఉండి ప్రాక్టీస్ చేశాడు. కేవలం ఆకుకూరలు. ఎంత కఠోర సాధన ఉండాలి. నువ్వేం చేసినావు? ఏ ఫుడ్ తీసుకుంటున్నావు? నీ క్రమశిక్షణ ఏది? ఇంకో మాట ఏంటంటే నేర్చుకునేవాడు, తెలుసుకునేవాడు ఏ విషయం నుంచైనా తెలుసుకుంటాడు. తెలుసుకునేవాడు ఇట్లాంటి ఎన్ని సినిమాలు వచ్చినా ఏం తెలుసుకోడు. మన జీవితం అంతా మళ్ళీ వాళ్ళను బాగు చేయడానికే పనికొచ్చే అంశం ఇది. ఏం ప్రాక్టీస్ చేశావు? ఏం త్యాగం చేశావు? ఎంత స్టైల్గా బ్యాటింగ్ చేశాడు రామ్ చరణ్ తేజ్. ఓ చదువురాని పెద్ది బ్యాట్ పట్టుకునే విధానం, షాట్ కొట్టే విధానం ఎంత స్టైలిష్గా ఉంది. పోనీ నువ్వు క్రికెట్టే ఆడు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు కుస్తీ పోటీలనే ఉండు, లేదా నువ్వు రన్నింగే ఉండు, నువ్వు ఏదైనా పని చేయి. ఎంత స్టైల్గా చేశావు. మనకు తెలుసు కదా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక యువకుడు పెద్ద స్టార్ అయిపోయినాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా విమానాలు, మొత్తం బాడీ గార్డ్స్. కేవలం టీ కొట్టు అమ్మే వ్యక్తి, ఆమె పేరేదో నాకు గుర్తులేదు. టీ అమ్ముతాడంతే. ఎంత స్టైల్గా టీ తయారు చేసి టీ ఇచ్చే విధానం, డబ్బులు తీసుకునే డబ్బులు ఇచ్చే విధానం ఎట్లా మలుచుకున్నాడు. కేవలం ఛాయ్ చేసి, చిన్న పని పెద్ద పనే కాదు, దానికి ఎంత డెడికేషన్, ఎంత అంకిత భావంతో చేసినాడు. ఆ ప్రాక్టీస్ ఎంత గొప్పది. ఒక పని ఎంచుకొని దాని పట్ల ఏం సాధన చేసినాం. తర్వాత పట్టుదల. నీకు ఏం పట్టుదల ఉంది? అన్నీ సమకూర్చుకొని వచ్చిన తర్వాత
నువ్వు సిల్వర్ స్పూన్తో పుట్టావు, గోల్డెన్ స్పూన్తో పుట్టావు, అన్నీ ఉన్నాయి నీ ప్లేట్లో. మరి నువ్వేం సాధించాలి? ఏమీ లేని పెద్ది అంత సాధిస్తే నీ ప్లేట్లో అన్నీ ఉన్నాయి, టైంకి అన్నీ వస్తున్నాయి కదా, నువ్వెంత సాధించాలి? ఇదేనా జీవితం? అన్ని ప్లేట్లో ఉన్న తర్వాత వచ్చి తినడం. అడవిలో నక్కలు ఉంటాయి, ఏం పని చేయవు. పెద్ద పెద్ద జంతువుల దగ్గర ఏదో అట్లా కాలం గడుపుతూ ఉంటాయి, మాయ మాటలు చెప్పుకుంటూ. అవి తిని పారేసిన తర్వాత తింటూ ఉంటాయి. అదే నా జీవితం. యూత్ ఎవరికి నష్టం? ఈ దేశానికి నష్టం కదా అట్లా ఉండడం అనేది. ఏ పని పాట లేకుండా ఉండడం అనేది ఈ దేశానికి నష్టం కదా. ఏ పని లేనోడు చాలా డేంజర్. వాడితో సమాజానికి, ఎందుకంటే వాడి మైండ్ సరిగ్గా పని చేయదు. ఈ సమాజానికి చెడు చేసే పనులే చేస్తుంటుంది. ఏదో ఒక పని ఎంచుకోవాలి, చెయ్యాలి, దానికి పట్టుదల ఉండాలి. కుస్తీ నేర్చుకోవడానికి రామ్ చరణ్ తేజ్ వెళ్తే ఆ గురువు అంటాడు, వస్తాద్ శివరాజ్ కుమార్, ఉంటావా పోతావా అంటాడు. చాలా రోజులు నేర్పించాడు. అసలు నాకు నేర్పించట్లేదు ఎందుకు, నాకు అన్ని పనులు చెప్తున్నాడు అంటాడు. అయినా మౌనంగా అది వింటాడు, భరిస్తాడు. ఒక టీచర్ ఎప్పుడు పోగానే నీకు అన్ని విషయాలు చెప్పండి, నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. టీచర్స్ అసలు నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు నేర్పిస్తాడు. ఆ ఓపిక ఉండాలి కదా, ఆ గురువును గౌరవించే ఓపిక ఉండాలి కదా. చాలామంది ఉంటావా పోతావా అంటే టీచర్లకు ఎదురు తిరిగే సన్నివేశాలు ఉన్నాయి కదా, బోలనని. ఎన్ని లేవు? ఎవరు చెప్పాలి? మన జీవితం మొత్తం ఎంటర్టైన్మెంట్ కావాలంతే. అంటే ఇక్కడ గురువును గౌరవించే విధానం నువ్వు నేర్చుకోవాలనుకుంటే చాలా సహనం, ఓర్పు నీకుంటే నేర్చుకుంటావు. తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉండాలి. క్రికెట్ వదిలేయాల్సి వస్తే ఒక క్షణంలో వదిలేస్తాడు. తన టీమే తనను మోసం చేసిందని తెలుసుకోగానే, రెండో తనకు ఎంత స్టార్డమ్ క్రికెట్లో ఉన్నప్పటికీ తన ఊరికి ఇది ఈ మార్గంలో నేను వెళ్ళలేను అనుకున్నప్పుడు క్రికెట్ని వెంటనే వదిలేస్తాడు, వెంటనే కుస్తీకి మారుతాడు. నువ్వు ఒక రంగంలో ఉన్నావు, ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఈ ఉద్యోగంలో నాకు భవిష్యత్తు లేదు అన్నప్పుడు వేరే ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. నిర్ణయం మార్చుకునే శక్తి నీకు ఉండాలి కదా. ఆ రంగంలో నువ్వు మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా. పరిస్థితులకు తగినట్లుగా ఢిల్లీలో రకరకాల పనులు చేస్తాడు. ఆ ఓపిక ఉందా? అంత పెద్దవాడై ఉండి కూడా, అంటే ఒక సెమీఫైనల్లో గెలిచి కూడా ఉంటాడు. ఇది నిర్ణయం తీసుకునే శక్తి. ఇక్కడే ఒక మాట చెప్పాలి, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఎంత గొప్పదో తప్పుడు నిర్ణయం కూడా తీసుకోకూడదు. పెద్ద పాత్రలో నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపించింది నాకు. అది కాకుండా ఆ మార్గాన్ని చేంజ్ చేసుకొని మరో రకంగా కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక కొండకిందూరు అనే ఒక అనామకమైనటువంటి ఊళ్ళో పుట్టినటువంటి వ్యక్తికి, ఒక చదువు లేనటువంటి వ్యక్తికి, చిన్నప్పటి నుంచి ఒక మార్గదర్శనం లేనటువంటి వ్యక్తికి అతని మానసిక స్థాయి అంతకన్నా ఎదగదు. ఏం చేసిన మొండి పట్టుదల ఉంటుంది, ఒక మొండితనం, ఒక మూర్ఖత్వం ఉంటుంది, అంతే. ఇక అంతకు మించి ఇన్ని రకాలుగా ఆలోచించవచ్చు అంటే అది చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్ ఉంటే అట్లా ఆలోచించేవాడేమో. కానీ యూత్ ఎప్పుడు కూడా ఈ తొందరపాటు నిర్ణయాలకు, ఈ సాక్రిఫైస్ చేశాను, నేనేదో త్యాగరాజును, పిచ్చోడు అంటారు, అమాయకుడు అంటారు. నిన్ను నువ్వు కోల్పోతే అమాయకుడు అంటారు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఊరును బాగు చేస్తేనే అది దేశానికి నువ్వు సేవ చేసినట్టు లెక్క. అందుకే ఎప్పుడు హీరో ఎవడైతాడంటే తనను తాను కాపాడుకోవాలి, తన వాళ్ళను కాపాడాలి, అతడు హీరో అవుతాడు. ఈ తనను తాను అర్పించుకోవడం, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం, అలాంటి రోజులు ఇవి కావు. ఆ రోజుల్లో కుదిరింది, ఇప్పుడు అట్లా కుదరదు. ఒక మార్గంలో పని జరిగినప్పుడు ఇంకో మార్గంలో వెళ్ళిపోవాల్సిందే. ఇంకా హీరో అంటే సినిమాలో ఏం చూపించారంటే హీరోయిన్ వెంటబడాలి అని. ఇంత టాలెంట్ అయి ఉండి, ఇంత అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి ఇతడు కూడా హీరోయిన్ వెంటబడే సన్నివేశాలు చూపిస్తాడు దర్శకుడు. అది కూడా అంత సహజమైన విషయం ఏం కాదు. నువ్వు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే, నీ దగ్గర స్కిల్స్ ఉంటే, నువ్వు గొప్పడివైతే నీ వెంటనే హీరోయిన్ పడవచ్చు. ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమి నేర్చుకోవాలో పెద్ద సినిమా నుంచి అవన్నీ నేర్పించుకోవాలి, ఏవి నేర్చుకోకూడదో కూడా తెలుసుకోవాలి. మన నిత్య జీవితంలో మన డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయి, మన డైవర్షన్స్ ఏమున్నాయి, ఇవి నేర్చుకోవాలి. నేను చెప్పాలనుకునేటువంటి విషయం చాలా ఉంది. కానీ ఎడ్యుకేషన్ తెలుసుకోవాలనుకునేటువంటి వాడు, జ్ఞానం పొందాలనుకునేటువంటి వాడు ఒక సినిమా నుంచి కూడా తెలుసుకుంటాడు, ఒక చిన్న విషయం నుంచి కూడా తెలుసుకుంటాడు, ఒక పుస్తకం నుంచి తెలుసుకుంటాడు, ఒక సమాజం నుంచి తెలుసుకుంటాడు, ఒక చెట్టు నుంచి తెలుసుకుంటాడు, ఒక చిన్న చెరువు నుంచి తెలుసుకుంటాడు, ఒక చేప నుంచి తెలుసుకుంటాడు. ఇక వద్దనుకునేవాడు ఎవడేం చెప్పినా ఏమీ తెలుసుకోడు.
కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. పెద్దికి ఏం లేకపోయినా అంత సాధించినప్పుడు, ఇన్ని అద్భుతాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎంతో సాధించవచ్చు. మరి మనం ఏం సాధిస్తున్నాం, సాధించడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లాగే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది జీవితంలో ఒక భాగంగా ఉండాలి. కేవలం ఎంటర్టైన్మెంట్ అంటే 24 గంటలు, ఓ 8 గంటలు నిద్రపోయినాం, 8 గంటలు మనం ఉద్యోగం చేసినాం, ఇంకో 8 గంటలు మనం కెరీర్ కోసం ప్రయత్నం చేసినాం, రకరకాల పనులు చేసినాం. ఓ 2 గంటలు 24 గంటల్లో 2 గంటలు ఎంటర్టైన్మెంట్, మనకు నచ్చిన పని చేయడం. సినిమా చూసినాము, టీవీ చూసినాము, ఫ్రెండ్స్తో మాట్లాడినాము, ఇట్లా ఉండొచ్చు. కానీ జీవితం మొత్తం ఎంటర్టైన్మెంటే అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు పెద్ది. మరి మళ్ళీ ఎవరైనా పుట్టారు కదా, మరి ఏం సాధించినాం? ఇంతేనా? ఇంకా ఓ జీవితంలో పుట్టి ఏం సాధించాడు అంటే, పుట్టాడు, సెల్ ఫోను జీవితకాలం చూశాడు, రీల్స్ చూశాడు, సినిమాలు చూశాడు, సీరియల్స్ చూశాడు, ఆ ప్రోగ్రామ్స్ చూశాడు, పోనీ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో చూశాడు, క్రికెట్ మ్యాచ్లు చూశాడు, పోయాడు. ఇదేనా జీవితం అంటే? కాదు కదా. కాబట్టి ఎడ్యుకేషన్ కావాలి. ఎంటర్టైన్మెంట్ జీవితంలో ఒక చిన్న భాగంగా ఉండాలి తప్ప ఎంటర్టైన్మెంటే జీవితం కాదు. ఎడ్యుకేషన్ పొందాలి. పెద్ద సినిమా చూసిన తర్వాత చాలామంది యూత్ను రకరకాల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత ఎందుకో కొన్ని విషయాలు సినిమా నుంచి అయినా కూడా తెలుసుకోవాలి అని మీతో ఇలా పంచుకోవడం జరిగింది. ఇందులో ఉండేటువంటి మంచిని తీసుకోండి, చెడు ఏమైనా ఉంటే వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్.